న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో వరుసగా రెండో డిఫీట్ను చవిచూసిన టీమిండియా సిరీస్ను కోల్పోయింది. మరోవైపు ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో విక్టరీ సాధించిన న్యూజిలాండ్ రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి టీమిండియాను సొంత గడ్డపై ఓడించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చివరి వరకు ఫైట్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అలాగే టీంలో ఒక్క చేంజ్ చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో హర్షదీప్ సింగ్ను టీంలోకి తీసుకొచ్చింది. ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ చాలా ఎర్లీగా ఓపెనర్స్ 2 వికెట్స్ కోల్పోయింది. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే హెన్రీ నికోల్స్ను అవుట్ చేస్తే హర్షిత్ రాణా డెవాన్ కాన్వేని అవుట్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ 5 రన్స్ దగ్గరే 2 వికెట్స్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత నుంచి టీమిండియా బౌలర్స్కు అసలు పరీక్ష ఎదురైంది. మరోసారి డారెల్ మిచెల్ సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా మరో ఎండ్లో గ్లెన్ ఫిలిప్స్ కూడా సెంచరీ కొట్టడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా బౌలర్స్లో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొడితే మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. ఇక 338 పరుగుల భారీ టార్గెట్ను చేస్ చేయడానికి కావాల్సిన మంచి స్టార్ట్ అయితే టీమిండియాకు దొరకలేదు. ఓపెనర్స్ రోహిత్ గిల్ తీవ్రంగా డిసప్పాయింట్ చేశారు. ఫోక్స్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ అవగా శుభ్మన్ గిల్ను జామిసన్ క్లీన్ బౌల్ చేశాడు. దాంతో క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా పవర్ ప్లేలో 47 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా అవుట్ అవడంతో భారత్ 71 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కలిసి విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి 5th వికెట్కు 88 రన్స్ సెట్ చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ, నితీష్ ఇద్దరు హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్నారు. అయితే హాఫ్ సెంచరీ పూర్తయిన కొద్దిసేపటికే నితీష్ కుమార్ రెడ్డిని క్రిస్టియన్ క్లార్క్ అవుట్ చేశాడు. దాంతో ఈ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయడంతో పాటు మ్యాచ్ను తమ వైపుకు తిప్పుకున్నాడు. ఇక నితీష్ అవుట్ అయినప్పటికీ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన హర్షిత్ రాణా కూడా దూకుడుగా ఆడి కోహ్లీకి అండగా నిలిచాడు. మరోవైపు కోహ్లీ కూడా దూకుడుగా ఆడుతూ 91 బాల్స్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఈ సెంచరీని కోహ్లీ సెలబ్రేట్ చేసుకోలేదు. మరోవైపు హర్షిత్ రాణా భారీ షాట్లతో కివీస్ బౌలర్స్పై విరుచుకుపడ్డాడు. దాంతో టీమిండియాకు చిన్న హోప్ కనిపించింది. గెలవగలమన్న నమ్మకం కలిగించింది. ఈ క్రమంలోనే ఫోక్స్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టి హర్షిత్ రాణా తన కెరియర్లో ఫస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయితే అదే ఓవర్లో క్యాచ్అవుట్గా వెనుదిరగడంతో 7వ వికెట్కు నమోదైన 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కోహ్లీ కూడా అవుట్ అవడంతో టీమిండియా కథ ముగిసిపోయింది. దాంతో గంభీర్ నేతృత్వంలో టీమిండియాకు మరో షాకింగ్ డిఫీట్ ఎదురైంది.